ఉపవాస దినాలలో, ప్రార్థన దినాలలో, పుణ్య దినాలలో మనము చేయరాని పనులు 6 ముఖ్యమైనటువంటి పనులు మనం చేయకూడదు. అదేవిధంగా మనం చేయవలసినటువంటివి ఉపవాస దినాల్లో మనం చేయవలసింది 5 ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ ఉపవాసాలు దినాలు పాటించడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు, మనకు వచ్చేటువంటి దీవెనలు 5 విషయాల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, మనము ఉపవాస దినాలలో మనం చేయరానిటువంటివి. ఏం చేయకూడదు? మనం సహజంగా ఏం చేస్తాం? యువర్ రైట్. మనం ఏం చేస్తాం? మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమే చెప్తూ ఉంది, తగువులకు పోకూడదు, తగులాడకూడదు. వివాదాస్పదమైనటువంటి వాక్యాలుగా మాట్లాడకూడదు, వివాదాస్పదమైనటువంటి విషయాలు తలవంచకూడదు, గొడవలు ఆడకూడదు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనంలో ఈ విషయాన్ని చెప్తుంది. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి చాలు. మనం ఏం చేయకూడదు? తల్లులారా, బాగున్నారా? ఈ 40 రోజుల్లో ఉపవాస దినాల్లో మనం ఏం చేయకూడదమ్మా? గొడవలు ఆడకూడదు, ఇతరుల్ని దూషించకూడదు, తిట్టకూడదు. అంటే నోరును అదుపులో పెట్టుకోవాలి, మొట్టమొదటిది. రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇతరులను పీడించకూడదు. పొద్దున్నే లేస్తే ఇతరులను మనము పీడిస్తాం. ఇతరుల గురించి మాట్లాడపోతే మనకు నిద్ర పడదు. అప్పులోళ్ళు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వాళ్ళని ఇచ్చే వరకు రక్తపింజరం ఎలా పెంచుతుందో అలా మనం పీల్చుకుంటాం. కనీసం ఈ 40 రోజుల్లో దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఎవరిని పీడించకూడదు. దేవుని వాక్యం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనంలో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకలను నేను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తాను.